గాజులు ఇవి అవి రొటేషన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ గుర్తుపట్టండి నీట్గా డిబ్బర్ 916 అది నథింగ్ బట్ మన నార్మల్ పర్సన్స్ దీని ఒక 30 వచ్చిన గోడని ఎవరు గుర్తుపట్టారు. సో ఇది క్లియర్గా మళ్ళీ హాల్ మార్క్ ఉంటుంది 916 కావాలా వెండి కూడా చేశారు. వెండిని ఏం చేస్తారంటే ఇప్పుడు మెల్ట్ చేసి ఈ వెండిని ఇట్లా వెండి ఉంగరాలు చేసి దానిపై 30 టచ్ గోల్డ్గా తయారు చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా అంటారు ప్రాసెస్ వెండి కూడా చూడండి. వెండి కూడా ఇది దీనిపైన ఏం చేస్తారంటే దీనిపైన 30 టచ్ గోల్డ్ వేస్తాడు. కోటింగ్ చేస్తే దీనిపైన హాల్ మార్క్ చేస్తాడు. ఈ వెయిట్కి సుమారు వచ్చేస్తాయి. వాళ్ళు పెట్టినవన్నీ కూడా ఇప్పుడు కర్నూలులో, ముత్తూరులో, మునపురంలో పెట్టేది కూడా 2 ఉంగరాలు ₹1,00,000 తీసుకున్నారు. 2 ఉంగరాలు పెట్టేసి ₹1,00,000 అంటే అప్పుడు గోల్డ్ రింగ్ వెయిట్ ఎంత ఉంటుందని మనం అర్థం చేసుకున్నాం. వెండి కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ కనిపిస్తుంది, వెయిట్ ఉంటుంది ఎక్కువ. ఆటోమేటిక్గా వాళ్ళు ప్రజెంట్ నీకు ₹1,00,000 2 ఉంగరాలకి ఇచ్చినట్టే ఎంత వెయిట్ ఉండాలి. గ్రామ్ వాల్యూ ఇప్పుడు గ్రామ్కి 7,000 ఇస్తారు, బ్యాంకు 6,000 7,000 ఇస్తున్నారు. వాడు వెండిని కరిగిస్తున్నాడు. వెండిని కరిగించి వెండితో ఫస్ట్ రింగ్స్ చేస్తున్నాడు. దాని మీద గోల్డ్ కోటింగ్ ఇస్తున్నాడు. గోల్డ్ కోటింగ్ ఇచ్చాక దాని మీద హాల్ మార్క్ వచ్చేసి ఆ మిషన్తో యూజ్ చేస్తున్నాడు. ఈ రోజు ఏమంటే ఈ ₹1,00,000 వచ్చేసి శ్రీనివాస్ అనే వ్యక్తి సో ఈ అమౌంట్ తీసుకుని వస్తాడు. మళ్ళీ ఆడి ఒకసారి తీసుకొచ్చి ముత్తూరులో మునపురంలో పెట్టినాడు. సెకండ్ టైం మళ్ళీ డబ్బులు తీసుకుని వస్తాడు క్రాంతికి ఇవ్వడానికి అనమాట. అంటే ఏమని ఈ ₹1,00,000 ఇచ్చేసి మాకు ఒక 5 తులాలు 30 టచ్లో చేసి అని చెప్పేసి చేయడానికి. అంటే రెగ్యులర్ జరిగే ప్రాసెస్ ఏమంటే వీళ్ళు డబ్బులు తీసుకొని ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారనమాట. ఈ అడ్వాన్స్తో ముందు సమ్ గోల్డ్ కొనుక్కుంటారు. ₹1,00,000 ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ కొనుక్కొనేసి దాన్ని ఈ విధంగా వెండి ఏదైతే ఉంటుందో వెండిని కరిగించిన దానిపైన గోల్డ్ కోటెడ్ వేసి మళ్ళీ వానికి వచ్చిన కస్టమర్కి ఇచ్చేస్తారు. వాడు వేసి వాటిని కర్నూలులో ఎక్కడైనా కానీ డోర్లో కానీ ఆధార్ కానీ ఎక్కడైనా వాడి అకౌంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పెట్టేస్తారు. సో ఈరోజు వస్తుంటే మనం బట్టాలు పట్టుకున్నాం. ఫోటో తీసుకుంటాం.